రోమీయులకు రాసిన పత్రిక 1:1. రోమీయులకు రాసిన పత్రిక 1:1. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును. అపోస్తలునిగా నుండుటకు ఏమయ్యా పిలువబడ్డాడు. కొరింథీలు 1 కొరింథీలు 1:1. 1 కొరింథీలు 1:1. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును. యేసుక్రీస్తు యొక్క ఏమంట, యేసుక్రీస్తు వలన అపోస్తలునిగా నుండుటకు ఏం చేశా పిలువబడ్డా. తర్వాత ఇక్కడ ఈ క్లారిటీగా చెప్పిన తర్వాత ఇక్కడ ఏమంటున్నా, గలతీ 1:1 చదవండి. గలతీ 1:1. మొదట మనం ఏం చేసాం, రోమా 1:1, 1 కొరింథీలు 1:1, 2 కొరింథీలు 1:1, తర్వాత గలతీ 1:1. మనుషుల మూలంగానైనను ఏ మనుషుల వలనైనను కాక యేసుక్రీస్తు వలన ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను. చూసి మరొకసారి చెప్పండి, ఎవరి వలన నియమింపబడ్డా? మనుషుల వలన ఏం కాదు, అపోస్తలులుగా ఎవరు నియమింపబడారు? ఎవరి వలన? అందుకే చాలా స్పష్టంగా రాస్తున్నాను. గలతీ 1:1. మనుషుల మూలంగానైనను ఏ మనుషుల వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేచిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను. ఎవరి చేత నియమింపబడ్డారు? ప్రభువైన యేసుక్రీస్తు తండ్రైన దేవుని వలన అపోస్తలునిగా నియమింపబడ్డారు. అంటే అర్థం ఏంటిది? అపోస్తలత్వం అనేది డైరెక్ట్ గా ఎక్కడి నుంచి వస్తుంది? మనుషుల నుంచి రాదు. ఎవరి నుంచి వస్తుంది? ఇప్పుడు అఖిల్ ఉన్నాడు, అఖిల్ని నేను కూర్చోబెట్టి నేను అపోస్తలునిగా చేస్తున్నానంటే కాదు. నేను ఆయన్ని ఏం చేయగలుగుతాను? పాస్టర్గా చేయగలుగుతాను, లేదా ప్రెసిడెంటర్గా చేయగలుగుతాను, లేదా డీకన్గా చేయగలుగుతాను, లేదా ఎల్డర్గా చేయగలుగుతాను, లేదా సువార్థికునిగా నిలబెట్టి సేవ చేసి ఫీల్డ్కి పంపించగలుగుతాను. అంటే మనుషునిగా నేను ఆ మాత్రం దేవుని పక్షాన ఉండి ఆ పని చేయగలుగుతాను. కానీ ఆయన నేనేం చేయలేను. నేను అపోస్తలునిగా నియమిస్తున్నాను అంటానికి ఏం లేదు. కానీ అపోస్తలత్వం, అపోస్తలునిగా నియమించేది ఎవరు అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు. అది ఎక్కడి నుంచి వస్తుంది? స్వయాన దేవుడే ఏం చేస్తాడు? ఆ విధంగా నియమిస్తాడు. ఇప్పుడు దేవుడు నన్ను అపోస్తలునిగా చేయాలనుకోండి, ఉదాహరణ చేయాలనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? సూటిగా నాతో మాట్లాడతాడు. నేను నిన్ను ఏం చేస్తున్నాను? అపోస్తలునిగా నియమిస్తున్నాను. అట్లాగే సామ్యూయల్ పాస్టర్ కూడా ఏం చేస్తున్నావు? సేవార్థమై ఒక చోట నిలబడి ఏం చేస్తున్నావు? ఏడుస్తున్న సమయంలో మై అపోస్తలునని దేవుడు ఏం చేసిండు? అప్పటి నుంచి ఆయనను అపోస్తలునిగా నియమించి ఏం చేసిండు? అపోస్తల సేవ తీసుకున్నాడు. అంటే అలాగా మనం చూస్తే మనుషుల ప్రణయం లేకుండా, మనుషుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా, బాబు నువ్వు రాసుడు బాగానే ఉంది, అది ఎందుకు పనికిరాదు. ఇంటికి పోయినావంటే అది చెత్త డబ్బాలోకి పోతుంది. బుర్రలు ఎక్కించుకో, కొంచెం హృదయంలో రాసుకో, సైడ్ వైరం కొంచెం ఇక్కడ మంచిగా అర్థం చేసుకుని, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అపోస్తలత్వం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నేరుగా దేవుడే నియమిస్తాడు, మనుషులు నియమించరు. ప్రెసిడెంటర్లో అర్థమైందా? అంటే అక్కడ ఏమైపోతుంది? ఆ క్రమం అర్థమవుతుందా? నేరుగా దేవుడి నుంచి తండ్రి అయిన దేవుడు లేదా కుమారుడైన యేసుక్రీస్తు నుండి ఏమొస్తుంది? అపోస్తలత్వం వస్తుంది. అపోస్తలత్వం. అపోస్తల నుంచి ఏమొస్తుంది? ప్రెసిడెంటర్స్ వస్తారు. అర్థమవుతుందా? ప్రెసిడెంటర్ ఇవన్నీ ఇరిగిపోతా ఉంటాయి. ఓకే, ప్రెసిడెంటర్స్ వస్తారు. ఈ అపోస్తలు ఎందుకు ప్రెసిడెంటర్లను నియమిస్తారు? లేదా ఎల్డర్స్ అనవచ్చు, లేదా వీళ్ళని ఏం చేయొచ్చు? పెద్దలు లేదా ఎల్డర్స్ అనవచ్చు.
ఓకేనా? ఎందుకు నియమిస్తాడు, దానికి రెస్పాన్సిబిలిటీ ఏంటి, దాన్ని మనం ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు చూడాలి. అర్థమైందా? అర్థమవుతుందా? ఏం బాబు, మంచిగా అర్థమవుతుందా? గాలి పోతుందా? అన్ననా? నీ ఇష్టం, నువ్వు అన్నయ్య అను, అక్కలే అను, తాతయ్య అను, నీకు నచ్చిందాను. ఇక మంచిగా అర్థమైంది. మంచిగా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు రక్తమే జయం అనుకోండి, మంచి ప్రార్థన పూర్వకంగా అర్థం చేసుకుంటే రేపటి దినాన మీకు కూడా ఏమవుతుంది, ఉపయోగపడుతుంది. అవునా? అందుకే మళ్ళీ చెప్తున్నా, 16 మంది ప్రెస్బిటర్లను సామ్యుయేలు పాస్టర్ నియమించినప్పుడు వీరు నా స్థానములో ఉన్నారు, లేదా వీరు ఏం కాదు నా వలే అపోస్తలులు అని ఏం కాలేదు, చెప్పలే. అయితే సామ్యుయేలు పాస్టర్ చనిపోయిన తర్వాత అందులో కొంతమంది మేము అపోస్తలం అని చెప్పుకొని తిరిగారు. వాళ్ళు వాస్తవానికి అపోస్తలులా కాదా అనేది వాళ్ళ సేవను బట్టి, వాళ్ళ జీవిత విధానం బట్టి ఏమైపోయింది, తేట తెల్లంగా తెలిసిపోయింది. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ మనం మంచిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అపోస్తలులో దేవుడు ఒక వ్యక్తిని అపోస్తలుగా నియమించాలంటే ఆ వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అనేది ఏం కావాలి, వాక్యంలో మనం చూస్తేనే. ఎవరిని పడితే వారిని ఏం చేయడు దేవుడు, ఎవరిని పడితే వాళ్ళని ఏం చేస్తా, నువ్వు అపోస్తలు అందరినీ అపోస్తలు చేసి కూర్చోడు దేవుడు. చాలా టఫ్. వేల మంది పాస్టర్లు, వేల మంది సేవకుల్లో ఏ ఒక్కరో ఇద్దరు అపోస్తలు అవుతారు. అది కూడా వాళ్ళ జీవితంలో ఉండాల్సినటువంటి లక్షణాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు, వారిని ముందుగా ఏర్పరచుకున్నా కూడా వీరి వ్యక్తిగత జీవితం కూడా ఏం కావాలి, దానికి అనుగుణంగా ఉండాలి. ఎందుకంటే అపోస్తలత్వం అనేది అనేకులకు ఏంది, ఒక సాక్ష్యం అన్నట్టు. ఎవరెవరికి? ఇప్పుడు పాస్టర్ ఉన్నాడు అనుకో, ఇప్పుడు ఉదాహరణకి పాస్టర్ ఉన్నాడు. పాస్టర్ ఎవరికి? సంఘానికి ఏంటంట, మాదిరి. అనా? ఈ అపోస్తలుడు అనే వ్యక్తి ఇలాంటి సంఘాలు, అనేకమైన సంఘాలకు మాదిరి. తర్వాత ఈ సంఘాలలో సేవ చేసేటువంటి సేవకులకు మాదిరి అనా, ఇట్లా చాలా ఏముంటుంది. మరి అట్లాంటప్పుడు ఎంతమంది అనేకమైన సంఘాలకు, ఆ సంఘములు ఉన్న సేవకులకు ఒక మాదిరికరంగా ఒక వ్యక్తి ఉండాలి అంటే ఎవరిని తీసుకుంటాడు దేవుడు? ఎట్లాంటి వాళ్ళని తీసుకుంటాడు? అడపదడప వ్యక్తిని తీసుకొచ్చి ఏం చేస్తాడు, అపోస్తలుగా తీసి పెడతాడా? ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని అపోస్తలు చేసిండు అనుకో దేవుడు. ఇక్కడ వీళ్ళకి ఏం సాక్ష్యం ఉంటుంది, ఏం మాదిరి ఉంటుంది, వాళ్ళు చేసే త్యాగం ఏంటి, వాళ్ళు చేసే జీవితం అసలు ఏంది అసలు. అందుకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే, అపోస్తలత్వం అనేది నేరుగా దేవుని దగ్గర నుంచి వచ్చేది. అపోస్తలత్వం అనేది ఎవరు ఇచ్చేది కాదు. మంచిగా అర్థం చేసుకోవాలి. విశ్వాసులందరూ కలిసి ఏం కావాలి, పాస్టర్ని అపోస్తలుగా చేస్తే కాదు, లేదా సేవకులందరూ కలిసి ఆ పాస్టర్ని అపోస్తలుగా చేస్తే కాదు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అపోస్తలత్వం అనేది, అపోస్తలునిగా చేయబడటం అనేది ఏం కాదు, మనుషుల వలనైనా మనుషుని రాస్తున్నంత స్పష్టం. చూడండి, గలతీ 1:8 ఏమని తెలుస్తుంది, మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను. అదేమంట, మనుషుల మూలంగా జరిగేది కాదు, మనుషుల వలన జరిగేది కాదు ఈ కార్యక్రమం. అందుకే అపోస్తలత్వం అనేది హై స్టాండర్డ్ అన్నట్టు. అలాగే ఎవరు పడితే వాళ్ళ అపోస్తలం అర్హత. అపోస్తలత్వానికి చాలా ఏముంది, హై లెవెల్ ఉంటుంది. కాబట్టి అది మనమందరం కూడా ఏం కావాలి. అయితే ఇప్పుడు అపోస్తలు ప్రెస్బిటర్లను ఎందుకు నియమిస్తారు? ఇప్పుడు ఈ రెండింటికి అర్థమైంది మంచిగా. అపోస్తలు నియమించేది ఎవరు? స్వయంగా దేవుడే. అందులో ఎవరు మనుషుల ప్రణయం అనేది ఉండదు. అర్థమవుతుందా? ఇది తర్వాత ఈ ప్రెస్బిటర్లు నియమించేది ఎవరు? అపోస్తలు నియమిస్తారు. దానికి కూడా మనం చిన్నగా చూసుకున్నాం. అందుకే ఇప్పుడు ఈ రెండు విషయాలు మంచిగా అర్థమైనాయా? ప్రెస్బిటర్లు ఎవరు కాదు,
అపోస్తులు కాదు, అపోస్తులతో సమానం కూడా కాదు. అది ఒక సంఘ పరిచర్యలో ఒక భాగం మాత్రమే ప్రెస్బిటర్లు అనేది. అయితే ప్రెస్బిటర్లు ఎప్పుడు ఉదాహరణ కొంతమంది ఏం చేస్తారు, యోహాను అపోస్తులుడు, పేతురు అపోస్తులు కాబట్టి వాళ్ళు ఏం చెప్పుకున్నారు, మేము పెద్ద సంఘ అంటే పెద్ద అని చెప్పుకున్నారు, అంటే ప్రెస్బిటర్లు అని చెప్పుకున్నారు కాబట్టి ప్రెస్బిటర్లు అపోస్తులు అవుతారు, అపోస్తులు ప్రెస్బిటర్లు అవుతారు. ఇట్లా ఇవన్నీ ఏదో క్యాలిక్యులేషన్ చేసి ఏం చేస్తూ ఉంటారు, నమ్మించడానికి ప్రయత్నం. దానికి కూడా మనం పోదాం. అక్కడ పేతురు ఎందుకు చెప్పాడు, యోహాన్ ఎందుకు ఆ మాట చెప్పాడు, దానికి అర్థం ఏంటిదో అక్కడ మనం ఏం చేసుకుందాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అర్థమైందా? 12 మంది వ్యక్తులను శిష్యులను అపోస్తులుగా నియమించింది ఎవరు? యేసు ప్రభువు. అనా తర్వాత పౌలు నియమించింది కూడా ఎవరు? యేసు ప్రభువు. అపోస్తలత్వం మనుషుల మూలముగా మనుషుల వలన కలిగేది కాదు. అది పక్కా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉదాహరణకి దేవుడు నన్ను అపోస్తులను చేయాలనుకోండి, దేవుడు నాకు దర్శనాన్ని చేయాలి, చెప్పాలి. చెప్పిన తర్వాత ఆ అపోస్తలత్వానికి చిహ్నం ఉంటుంది. ఏంటిది? గుర్తులు ఉంటాయి. వాక్యానుసారమైన గుర్తులు కూడా నా జీవితంలో ఏం కావాలి, నా సేవలో కానీ నా జీవితంలో కానీ అవి ఏం కావాలి, కనిపించాలి. అప్పుడే అదేంటంటే అపోస్తలత్వానికి ముద్ర. అపోస్తలత్వానికి ఏంటిది? అది ముద్ర. అందుకే నేను సామ్యుయేల్ పాస్టర్ దగ్గర నేను బాప్టిజం తీసుకున్నాను, ట్రైనింగ్ తీసుకున్నాను, లేదా నేను ఫలాంది చేశాను కాబట్టి నేను కూడా అపోస్తులను అంటే చెల్లుబాటు కాదు. అట్లా చెప్పుకోవాలంటే నేను కూడా ఏం కావచ్చు, హ్యాపీగా చెప్పుకోవచ్చే. సామ్యుయేల్ పాస్టర్ మేము దగ్గరుండి చూసినాం, ఇట్లా చూసినాం, అట్లా చూసినాం, అది ఇది అని చెప్పుకొని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మేము కూడా ఏం కావచ్చు, మసాలా బుల్సు ఏదో చేసి మొత్తానికి నేను కూడా నమ్మేయడానికి ప్రయత్నం కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశాను. అవునా కదా? అట్లా చేసి ఏమైపోయినాయి? అందుకే నేను ఈ రోజు వరకు కూడా దేవుడు నాకు అపోస్తులత్వాన్ని ఇవ్వలేదు, లేదా నువ్వు అపోస్తులుడు అని దేవుడు నాకు చెప్పను లేదు. కాబట్టి ఆ మ్యాటర్ నేను ఏం చేయను పబ్లిక్ లో. కానీ ఇన్ కేస్ నేను బ్రతికున్న కాలంలో ఎప్పుడైనా బై ఛాన్స్ లో దేవుడు ఆ మాట చెప్తే మాత్రం వదిలిపెట్టా, ఖచ్చితంగా చెప్తా. దేవుడు నన్ను అపోస్తులను చేసిండు, ఇదిగో నేను దానికి గుర్తులు కూడా ఇగో గుర్తులు నా జీవితంలో ఉన్నాయి, ఇగో నా సేవలు ఉన్నాయి అని నేనేం చేస్తా ఆ విషయాన్ని. కానీ అంతటి అర్హత నాకు లేదని నేను నమ్ముతున్నాను. కాబట్టి అపోస్తులను అయ్యే అంత అర్హత నాకు లేదు. కాబట్టి ఆ ఊహే నేను వదిలేసుకున్నాను, ఆలోచన కూడా వదిలేసుకున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకేనా? అందుకే ఇప్పుడు ఏదో దేవుడు నన్ను ఏదో కొంచెం కరుణించి ఏదో ఒక సేవకుని ఒక పాస్టర్గా చేసిన చాలు, నీ జీవితం ధన్యమైపోయింది అనా. పోనీ వచ్చే జన్మ ఏదన్నా ఉంటే అప్పుడు అపోస్తలత్వం చూద్దాం అనా. వచ్చే జన్మ లేదుగా, అట్లా ఆశ పెట్టుకోవడానికి కూడా లేదు. అందుకే అయిపోయింది చాలు. దేవుడి దయ వల్ల ఇంత ఇచ్చిండు, ఇంకా అంతనే కష్టపడుకుంటే ఏదో కష్టమో నష్టమో బాధో కిందో మీదో ఏదో పడుకుని వెళ్ళిపోతున్నా. చలో, అందుకే ఇప్పుడు అర్థమైందా? అపోస్తులను నియమించేది ఎవరు? ఏమంట? మనుషుల మూలముగా మనుషుల వలన కలిగేది కాదు. అది గుర్తుపెట్టుకోవాలి.